Hello guys, how are you all doing? ఈ వింటర్ సీజన్ అన్ని రోజులు ఎర్లీ మార్నింగ్ పచ్చి పసుపుతో చేసిన కషాయాన్ని ఇస్తూ ఉంటాను. మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయాన్ని చెప్తాను. పసుపు అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. అంటే ఇది న్యాచురల్ కలర్. న్యాచురల్ కలర్స్ ఎప్పుడు పిగ్మెంటేషన్. సో ఈ పిగ్మెంటేషన్ ఉన్న ఫుడ్స్ని రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేయడం వలన దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా సపోర్ట్ చేస్తుంది. ఇంకా వెయిట్ లాస్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి వన్ ఆఫ్ ద బెస్ట్ రూట్ అనే చెప్పాలి. రెగ్యులర్గా పచ్చి పసుపుని మన డైట్లో కన్జ్యూమ్ చేయడం వలన ఫేస్ మీద ఉన్న పింపుల్ మార్క్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఏమన్నా పెయిన్ ఉన్నా కానీ రెడ్యూస్ చేస్తుంది. కషాయం తీసుకున్న తర్వాత 1 అవర్ దాకా ఏమి తినకూడదు. తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి మల్టీగ్రెయిన్ రోటీ విత్ పన్నీర్ కర్రీ. మల్టీగ్రెయిన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ప్రీవియస్ వీడియోలో షేర్ చేసి ఉన్నాను. ఇక్కడ చపాతీ షేప్ అవుట్ చూసి భయపడొద్దు, ఎందుకంటే ఇది మల్టీగ్రెయిన్ కాబట్టి చేయడానికి అంత ఈజీగా రాదు. ఇంకా మార్నింగ్ టైంలో హరీ బరీ ఉంటుంది కాబట్టి ఎలా వస్తే అలానే చేశాను, అదే షూట్ చేశాను. ఈ ఫ్రూట్ చూడటానికి కుకుంబర్ లాగా ఉంది, కానీ ఇది సన్ మెలన్ ఫ్రూట్. దీనిలో 80% వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా టేస్ట్ వైజ్ చాలా తీయగా ఉంది. నాకు బ్రాస్ మెటల్ అంటే చాలా ఇష్టం. బ్రాస్ ఐడల్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరికి గిఫ్ట్ చేసిన బ్రాస్ ఐడల్స్ని గిఫ్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది లాంగ్ లాస్టింగ్ కదా, పాడవ్వదు. ఇంకా చిన్నపిల్లలకి గిఫ్ట్ చేయాలంటే డిక్షనరీ ఆర్ పెన్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటాను. ఎలానో వెళ్ళాను కాబట్టి నాకు కావాల్సిన కొన్ని ఐడల్స్ని కూడా తీసుకున్నాను.
నేను రెగ్యులర్గా యూజ్ చేసే వుడ్ ప్రెస్డ్ ఆయిల్ ఇక్కడ షాప్ నుంచే తీసుకుంటాను. సో వెళ్ళాను కదా అని ఒక చిన్న క్లిప్ని షూట్ చేశాను. నేను వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ని రెగ్యులర్గా ఒకటే యూజ్ చేయను, డిఫరెంట్గా యూజ్ చేస్తూ ఉంటాను. ఈసారి కుసుమ నూనె తీసుకొచ్చాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.